కారు సౌండ్ వచ్చింది. ఎవరొచ్చుంటారు? జయొస్తున్నాడు, జయొస్తున్నాడు, జయొస్తున్నాడు. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ జయ్, థ్యాంక్ యూ. రానని చెప్పి మళ్ళీ వచ్చాడైతే మనల్ని ముందు పంపించి వెనకే వచ్చి నిత్యను పట్టుకోవాలన్నది వాడి ప్లాన్ అయి ఉంటుంది. నేను ముందే అనుకున్నాను. మరెందుకు చెప్పవలేదు? రైట్ టైంకి వచ్చి నన్ను మళ్ళీ సేవ్ చేసావు జై. నేను నీ దాన్నని ప్రూవ్ చేశావు. నువ్వు ఉండగా నేను మరొకరి సొంతం ఎలా అవుతాను? ఏంటిది? అది తాళి జై. తెలుసు ఆంటీ, మెడలో ఉండాల్సిన తాళి కిందెందుకుంది? ఇప్పుడు ఏం ఆన్సర్ చెప్తారో చెప్పండి. ఏం మంగా, మంగళసూత్రం అంటే నీకు రెస్పెక్ట్ ఉంది కదా, దీన్ని కొన్నది నువ్వే కదా. ఇది కింద పడుంటే నువ్వేం చేస్తున్నావు? ఏదో పొరపాటు పడి ఉంటుంది లారిడో, దాని గురించి డిస్కషన్ ఎందుకో. పొరపాటునా? ఏం మాట్లాడుతున్నావు మావయ్య? ఇది మెళ్ళలో పడితే పెళ్ళైనట్టు, కింద పడితే పెటాకులైనట్టు. ఇక్కడ ఎవరి పెళ్లి పెటాకులైందో కాస్త చెప్తారా? ఆ రానాగాడి పెళ్లి పెటాకులైంది జై, లేకపోతే మనకే అడ్డొస్తాడా? ఆ గొడవ తర్వాత చూద్దాంరా. ముందు నువ్వెందుకొచ్చావు? రానని చెప్పావు కదా. ఇలాంటి గొడవ ఏదో జరుగుతుందని ఊహించి వచ్చా. అసలు నా భార్య ఇవాళ రేపో డెలివరీ అన్నట్టుంది. ఈ టెన్షన్లన్నీ చూసి లేబర్ పెయిన్ వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా, అందుకే వచ్చాను. నాకేం కాదండి. బాబును వదిలేసి ఎందుకు వచ్చారు? వెళ్ళండి. చారి గారు, మీ సార్ని తీసుకెళ్ళండి. నో ప్రాబ్లం బంగారం. బాబుని జేజీ పిన్నికి అప్పచెప్పొచ్చాను. ఆ టెన్షన్ ఏం లేదు. ఇక్కడే ఏదో జరిగింది. ఏం జరిగింది? ఏం జరుగుతుంది జై? ఏం లేదు. లేదు ఆంటీ, ఏదో మిస్ అయినట్టుంది. ఇక్కడ అందరూ ఉన్నారు, ఆ ఒక్కరు తప్ప.
ఎవరండి? ఈ తాళి ఎవరి కోసం చేయించారో వారు. అర్థం కాలేదా? పెళ్లి కూతురు. వెరీ గుడ్ జై. అడగాల్సిన క్వశ్చనే అడిగావు. వాట్ మిస్టర్ పెళ్లి కొడుక, నీ పెళ్లి కూతురు ఎక్కడా? వేర్ ఇస్ యువర్ బ్రైడ్ మై బాయ్? తను లేదు జై. లేదంటే ఇక్కడ లేదా, ఇంట్లో లేదా, లేక ఎక్కడా లేదా? అవును, అసలు నిన్న పెళ్లి జరిగిందా లేదా? ఎందుకు జరగలేదు అల్లుడు? బ్రహ్మాండంగా జరిగిందా? నీకెలా తెలుసు మోయ? నిన్న నువ్వు కూడా మాతోనే ఉన్నావు కదా. అది రానా చెప్పాడు జై. ఓ, అయితే పెళ్లి జరిగిపోయిందనమాట. కంగ్రాట్స్ రానా. కానీ పెళ్లి కూతురు ఎక్కడా? పెళ్లి కూతురు లేదు, రాదు. ఏంటి మంగా, నువ్వు దగ్గరుండి చేయాలనుకున్న పెళ్లిది. వేర్ ఇస్ పెళ్లి కూతురు? బయటికి వెళ్ళింది అల్లుడు. బయటికంటే బెంగళూరుగా, ఢిల్లీగా, లేక చెన్నైగా? గుడికి వెళ్ళిందిరా. ఏ గుడి? రామాలయం. ఏ ఆలయం? రామాలయం పక్కన శివాలయం. ఓ, ఒక్కతే వెళ్ళిందా? పక్కనోడు ఉన్నాడుగా. యావడ్డు పౌడరు. రానా పెళ్లి చేసుకున్న అమ్మాయి పక్కన వేరే వాడు ఎవడున్నాడు? ఎందుకున్నాడు? ఆన్సర్ టు మై క్వశ్చన్. అతను అమ్మాయి వాళ్ళ అన్నయ్య జై. అదేంటి? ఏ ఆడపిల్లైనా పెళ్ళయ్యాక భర్తతో కదా గుడికెళ్ళేది. ఆ అన్నయ్యతో ఎందుకు వెళ్తుంది? అది మా గ్రహచారం. ఏదో అన్నమోయా? అది వాళ్ళ ఆచారం అన్నాడురా. నాకు వేరేలా అయిన పడిందే. సరే, ఇంతకెప్పుడు వస్తుంది? ఎందుకు వస్తుంది? పౌడరు, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండరు. ఎందుకు వస్తుందా? ఎందుకు రాదు అంటున్నాడు. నేను అడిగింది ఎప్పుడొస్తుంది అని. వచ్చేస్తుంది జై. అవునండి, మీరు వెళ్ళండి, తను వస్తుంది. నన్ను పంపించాలని మీకెందుకు తొందర? నేను తను వచ్చాకే వెళ్తాను. అంటే తను ఎప్పటికొస్తుందో ఏమో జై. పర్వాలేదండి, నేను వెయిట్ చేస్తాను. ఏం చేద్దామమ్మా? నిన్ను రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి కూతురుగా కమిట్ అయిన అమ్మాయిని తీసుకురండి. తనెక్కడున్నా సరే వెతికి వెంటనే తీసుకురండి. వెళ్ళండి.
ఏంటండి మీరు అడిగేది? ఉప్పు పప్పు బెల్లం అడిగినంత ఈజీగా నిన్న నా లవర్ ఈ రోజు నా భార్యను పట్టుకుని పంపిమని అడుగుతారా? ఉప్పు పప్పు అయితే మీ దాకెందుకొస్తాం బాబు? ఏ కిరాణా కొట్టుకో వెళ్తాం గాని. ఒక్క అరగంట అమ్మాయిని మాతో పంపించు, మా సమస్య తీరిపోతుంది. ఆ తర్వాత మీ భార్యని పువ్వుల్లో పెట్టి అప్పచెప్తాం. కుదరదు, కుదరదంటే కుదరదు. పోన్లే చేతు, పాపం అంతగా బతిమాలుతున్నారు కదా. ఏంటి అదేంటి కోడితేనా? నిన్నంటే రిజిస్టర్ ఆఫీస్ లో గండం గడిచింది. ప్రతిరోజు మనకి ఫేవర్ గా ఉండదు. ఈ రోజు కూడా పెద్ద పనే ఉండదు బాబు. ఇలా వెళ్ళి అలా తిరిగొస్తాం. అంతే బాబు, అరగంటే పని. నువ్వు ఆగవే. అరగంటలో అలా వెళ్ళి ఇలా రావడానికి నా భార్య ఎందుకో, వేరే వాళ్ళే ఉన్నాను ఎత్తుకో. అబ్బా, వాళ్ళకి నేను నచ్చానేమో చేతు. కోడితే మొహం పగిలిపోద్ది సమంత. అరే నిన్ననే మనకి ఫ్రెష్ గా పెళ్ళైంది, ఇంకా మనకు హనీమూన్ కూడా అవ్వలేదు. అంటే పెళ్ళవగానే మొగుడు అనే అధికారం చూపిస్తున్నావా? కాదు, పెళ్ళామనే బాధ్యతగా ఉండమని చెప్తున్నాను. బాబు మీరు గొడవ పడకండి. అసలు ఈ గొడవ అంతా మీ వల్ల. గొడవేం లేదు బాబు. నిన్న ఈ అమ్మాయిని పెళ్లి కూతురుగా కమిట్ అయ్యాం కదా, మా అల్లుడు కంటిన్యూటీ అడుగుతున్నాడు. నిన్న కమిట్ అయిన పెళ్లి కొడుకు నా పిల్లంతో కంటిన్యూ అయితే అంటే నాకు క్యారెక్టర్ లేదంటున్నారా? ఆ క్యారెక్టరే వాళ్ళు అడుగుతున్నారే. కాదు బాబు, సాయం అడుగుతున్నాం. ఒక ఆడపిల్ల జీవితం బాబు, సాటి ఆడపిల్లగా సాయం చేయమంటున్నాం. సాయం అంటున్నారు కదా చేతు, చేసేద్దాం. ప్రతిరోజు ఇలానే సహాయం అడిగితే? లేదు, ఈ ఒక్కరోజే. ఒక్క అరగంటే బాబు. సరే పదండి. బాబు అమ్మాయి ఒక్కది చాలు బాబు, నువ్వు అక్కర్లేదు. కంగారేం లేదు బాబు. మా పని అవగానే మేమే స్వయంగా మిమ్మల్ని హనీమూన్ కి పంపిస్తాం. గుడ్ బై చేతు. పదగా మీ అమ్మ స్టమక్ బర్నింగ్ గాను, క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తాను అనాలి. వెళ్ళాను. టాటా. త్వరగా వచ్చే బంగారం, హనీమూన్కి వెళ్దాం. ఏంటి మేడం ఈ దారుణం? అన్యం పుణ్యం ఎరుగని అమాయకురాలిక ఇంత పెద్ద శిక్ష నా వల్ల కావటం లేదు మేడం. తట్టుకోలేకపోతున్నాను. 2 ఏళ్ల పరిచయానికే నువ్వు తట్టుకోలేకపోతే మంగ నా కన్న కూతురు చారి. కన్న వెంటనే దూరమై 20 ఏళ్ల తర్వాత దగ్గరైంది. ఇప్పుడు మళ్ళీ ఈ కడుపు కోత నేనెలా భరించేది? నీకో విషయం తెలుసా? మంగని శాపంలోకి నెట్టింది నేనే. మంగ నా కన్న కూతురని తెలియక స్వార్థంతో నిత్య కోసం మంగని బలి చేశాను. ఈ గుండె కోతని ఎలా తట్టుకునేది చెప్పు? ఏదో ఒకటి చెయ్యండి మేడం. మంగా మేడంని బతికించండి. మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఏం చెయ్యాలి చారి? మంగ ప్రాణానికి బదులుగా నా ప్రాణం ఇచ్చిన మంగ బతకదు అన్నారు. ఆఖరికి ఆ స్వామీజీ చెప్పినట్టు హోమం జరిపిస్తే అది కూడా ఆరిపోయింది. అన్ని దారులు మూసుకుపోయాయి చారి. అలా అనకండి మేడం. చెయ్యని తప్పుకి మంగా మేడం గారు ఎందుకు చావాలి? మంగా మేడం గారు లేకపోతే మా సారు బ్రతకరండి. ఆ కుటుంబమే అన్యాయం అయిపోతుంది మేడం. 10 మందికి అన్నం పెట్టి నా వంశం అంతటితో ఆగిపోతుంది మేడం. మంగ తప్పు చేయలేదు, నేను తప్పు చేశాను. విధి మాతో ఆడుకుంటుంది. ఇది మా తలరాత. వీధి తలరాత ఏమిటి మేడం? మంగా మేడం అదే అన్నారు, మీరు అదే అంటున్నారు. ప్రతిదానికి ఒక ముగింపు అంటూ ఉంటుంది కదండి. నేను చనిపోవడమే ఈ తరంలో శాపానికి ముగింపు చారి గారు. మీరెందుకు చావాలి మేడం? నిత్య బతకడానికి. అంటే మీ గురించి ఆలోచించరా మేడం? అసలు నిత్య గారు నిత్య ఇప్పుడు సమస్యలో ఉంది చారి గారు. ఆయన హాల్లోనే ఉన్నారు. ఈ గండం నుంచి నిత్యని బయట పడేయాలి. అమ్మా త్వరగా రండి. చారి గారు
ఆయన ముందు జాగ్రత్త, కంట్రోల్ చేసుకోండి. అమ్మా నువ్వు కూడా. చూసారా మేడం, ఇప్పుడు కూడా ఆవిడ గురించి ఆవిడ ఆలోచించట్లేదు. చెల్లెల్ని కాపాడాలనుకుంటున్నారు. తన చావు గురించి కాకుండా చెల్లెలు పెళ్లి గురించి, సంతోషం గురించి ఆలోచిస్తున్నారు. ఆవిడ చావుబోతూ మనకి ధైర్యం చెప్తున్నారు. ఏమిటి మేడం? అదే మంగంటే. దానికి నేను తల్లినో అదే నాకు తల్లో అర్థం కావట్లేదు. అలాంటి గొప్ప కూతుర్ని కన్నందుకు గర్వపడాలో, నా చేతుల ఆ కూతుర్ని చంపుకుంటున్నందుకు బాధపడాలో తెలియడం లేదు. అసలు నాకెందుకు చావు రాదో. మేడం, పదిచారి మంగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ కొద్ది రోజులైనా అది ప్రశాంతంగా ఉండాలి. పద. నువ్వు మీ అన్నయ్యతో పాటు గుడికి వెళ్ళావు, అక్కడి నుంచే వస్తున్నావు. ఇదే ఇంట్లో చెప్పమ్మా. అన్నయ్య ఎవరు? ఇందాక నీతో ఉన్నోడు వాడు చైతు, నా లవ్వర్, నా హస్బెండ్. అబ్బా, ఇప్పుడు కాదమ్మా, మేం చెప్పినట్టే చెప్పాలి. అర్థమవుతుందా? అయ్యింది. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకెప్పుడు ఇలా యాక్టింగ్ చెయ్యను. ఏంటమ్మా ఫస్ట్ లాస్ట్? అసలు యాక్టర్ అవ్వాలంటే రాసి పెట్టుండాలి. వేషాలు లేక కృష్ణానగర్ వీధుల్లో పస్తులతో ఎంతమంది తిరుగుతున్నారో నీకు తెలుసా? అవకాశం రావటమే గొప్ప. ఏ నంది అవార్డు, నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు నీకు తీసుకోవాలని లేదా? ఏంటండి ఇందాకేమో రిక్వెస్ట్ చేసి ఇప్పుడు దబాయిస్తున్నారు. నీలా అయితే నేను వెళ్ళిపోతాను. అయ్యో ఆగమ్మా. దరిద్రుడా. ఎవరిని? నిన్నే. నోటిని అదుపులో పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పాను? ఇంకోసారి నోరెత్తావో నేను నీ పీక పిసిక చంపేస్తాను. మరి నీ స్టిక్కరు? బోర్డు స్టిక్కరు ఉంటే ఎంత, ఊడితే ఎంత. సారీ అమ్మా, మీ అంకుల్ ఇంకేం అనరు. పద పదండి. వాడేనమ్మా నా మేనలుడు, సూర్యదేవర జయసూర్య. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నిన్న రిజిస్టర్ ఆఫీస్ లో చూసావు కదా. ఏ ఈరోజు చూడకూడదా? నిన్ను చూడటానికి వచ్చాడమ్మా. నమస్కారం పెట్టు. నమస్కారం. దేవుడా. సంస్కారం ఉన్న అమ్మాయి. అమ్మాయి. మా రానా మీకు ఎప్పటి నుంచి తెలుసు? రానా తెలీదు.
చైతు తెలుసు.